అందరికీ నమస్కారం. మనం రోజువారీ సంభాషణల్లో ఎన్నోసార్లు ఇతరులు చెప్పిన మాటల్ని వేరొకరికి చెబుతుంటాం కదా. అంటే ఆమె నేను వస్తాను అంది అని అంటాం. ఇంకోసారి ఆమె వస్తానని అంది అని కూడా అంటాం. వినడానికి రెండూ ఒకేలా ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ అసలు విషయమేంటంటే ఈ రెండు వాక్యాల మధ్య ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన వ్యాకరణ తేడా ఉంది. సో ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. సరే, ఇక్కడ చూడండి. ఒకే విషయం కాని రెండు పద్ధతులు. ఎడమవైపున నేను రేపు వస్తాను అన్నాడు రాజు. కుడివైపున రాజు రేపు వస్తానని అన్నాడు. చూసారా? రెండిట్లోనూ చెప్పేది ఒక్కటే. రాజు రేపు వస్తున్నాడు, కాని చెప్పిన విధానం మాత్రం వేరుగా ఉంది. ఈ చిన్న తేడా వెనుక ఉన్న అసలు కథేంటో అదే మనమిప్పుడు చూడబోయేది. ఒకరి చెప్పిన మాటను ఇంకొకరికి చేరవేయడం, అదే మాటను నివేదించడం మనం రోజూ చేసే పనే ఇది కదా. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. ఒకరు చెప్పిన విషయాన్ని మనం అసలు ఎలా చెప్పాలి? వాళ్ళు అన్న మాటల్ని అక్షరం పొల్లుపోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలా, లేదంటే దాని సారాంశాన్ని మన మాటల్లో వివరిస్తే సరిపోతుందా? వెల్, ఈ పని చేయడానికి మన తెలుగు భాషలో రెండు మార్గాలున్నాయి. అవే ప్రత్యక్ష పరోక్ష కథనాలు. అదే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్నమాట. సరే, ముందుగా మనం ప్రత్యక్ష కథనం గురించి మాట్లాడుకుందాం. అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. దీనిని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలంటే ఒకరి మాటలకి తీసిన ఫోటో కాపీ లాంటిది అనుకోండి. ఏ మార్పు ఉండదు, ఏది యాడ్ చేయం, ఏది తీసేయం. మాట్లాడిన వాళ్ళు ఏమన్నారో అచ్చం అవే మాటలు. మరి దీన్ని ఎలా గుర్తించాలి? చాలా సింపుల్. ఈ ఉద్ధరణ చిహ్నాలు అంటే కొటేషన్ మార్క్స్ ఉంటాయి. అవి ఉన్నాయంటే అవి ఖచ్చితంగా వాళ్ళు అన్న అసలు మాటలని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఇది చూడండి. వర్షాలు వస్తాయని వరుణదేవుడు అన్నాడు. ఇక్కడ వర్షాలు వస్తాయి అన్న మాటలు కొటేషన్ మార్క్స్ మధ్యలో ఉన్నాయి. అంటే అవి వరుణదేవుడు స్వయంగా పలికిన మాటలన్నమాట. సో ఈ కొటేషన్స్ని చూసిన వెంటనే ఓకే, ఇది డైరెక్ట్ స్పీచ్ అని మనం ఈజీగా చెప్పేయొచ్చు. రైట్, ఇక రెండో పద్ధతికి వద్దాం. అదే పరోక్ష కథనం. ఇది భావాన్ని చెప్పడం. అంటే ఇక్కడ అసలు మాటల కంటే వాటి వెనుక ఉన్న సారాంశం ముఖ్యం. ఇందాక డైరెక్ట్ స్పీచ్ని ఫోటోకాపీ అనుకున్నాం కదా. దీన్ని ఒక పోర్ట్రేట్ పెయింటింగ్ లాగా ఊహించుకోండి. అంటే ఆ పెయింటింగ్లో అస్సలు మనిషి పోలికలుంటాయి, భావముంటుంది, కానీ అది గీసిన ఆర్టిస్ట్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా చెప్పే వ్యక్తి తన సొంత మాటల్లో ఆ విషయాన్ని వివరిస్తాడు. మరి ఇందులో గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ కొటేషన్ మార్క్స్ అస్సలుండవు. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. వాక్యమేంటి? సింహం గర్జిస్తోందని జంతువులు అన్నాయి. ఇప్పుడు ఆలోచించండి, జంతువులు నిజంగా ఏమనుంటాయి? బహుశా అయ్యో సింహం గర్జిస్తోంది అని అరిచి ఉండొచ్చు. అది డైరెక్ట్ స్పీచ్. కానీ ఇక్కడ మనం వాళ్ళ అసలు మాటల్ని చెప్పట్లేదు. ఆ విషయం యొక్క సారాంశాన్ని మాత్రమే మన మాటల్లో చెప్తున్నాం. అందుకే కొటేషన్ మార్క్స్ లేవు. సింపుల్గా సింహం గర్జిస్తోందని జంతువులు అన్నాయి అని చెప్పేశాం. సరే, ఇప్పటిదాకా రెండిటి మధ్య తేడా చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అంటే ఒక రూపాన్ని ఇంకో రూపంలోకి ఎలా మార్చాలి? ముఖ్యంగా డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్గా ఎలా మార్చాలో చూద్దాం. ముందుగా అసలు వాక్యం అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్న వాక్యం తీసుకుందాం. పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరం అని ముఖ్యమంత్రి ప్రకటించారు. చూడండి, ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పిన అసలు మాటలు కొటేషన్ మార్క్స్ మధ్యలో స్పష్టంగా ఉన్నాయి. దీన్ని మార్చడం చాలా చాలా సింపుల్. కేవలం రెండు స్టెప్స్. ఫస్ట్ స్టెప్, ఆ కొటేషన్ మార్క్స్ ఉన్నాయి కదా, వాటిని తీసేయాలి. స్టెప్ 2, వాక్యం చివర అని అనే పదాన్ని జోడించాలి. అంతే. ఆ 2 స్టెప్స్ ఫాలో అయ్యాక మనకొచ్చే వాక్యం ఇదిగో. పరిపాలన రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించారు. గమనించారా? కొటేషన్ మార్క్స్ లేవు. ఇంకా అవసరం ప్లస్ అని రెండూ కలిసి అవసరం మనీగా మారింది. అంతే, పనైపోయింది. ఎంత సులభమో కదా. సరే, అంతా బాగానే ఉంది. కానీ అసలు ఒకే విషయం చెప్పడానికి ఈ రెండు పద్ధతులెందుకు? అసలు దీని ప్రాముఖ్యతేంటి? ఈ టేబుల్ చూస్తే మనకు ఒకేసారి అంతా అర్థమైపోతుంది. చూడండి, ప్రత్యక్ష కథనంలో కొటేషన్ మార్క్స్ ఉంటాయి, పరోక్ష కథనంలో ఉండవు. పరోక్ష కథనంలో అని అనే పదాన్ని వాడతాం, కానీ ప్రత్యక్ష కథనంలో అలా కాదు. ఇక ముఖ్యమైన తేడా దృక్కోణం. డైరెక్ట్ స్పీచ్లో అసలు మాట్లాడిన వ్యక్తి మాటలే ఉంటాయి, కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పే వ్యక్తి మాటల్లోకి మారిపోతుంది. మరి ఎప్పుడు ఏది వాడాలి?
సింపుల్. మనం ఒక వార్త చదువుతున్నప్పుడు లేదా ఒక కథలో ఒక పాత్ర చెప్పిన మాటల్ని యథాతథంగా చెప్పాలనుకున్నప్పుడు డైరెక్ట్ స్పీచ్ వాడతాం. అదే ఫ్రెండ్స్తో క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు విషయం యొక్క సారాంశం చెప్తే చాలు అనుకున్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ చాలా సౌకర్యంగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ రెండిటి మధ్య తేడా స్పష్టంగా తెలిసింది కదా. మరిక ఈ రోజు నుండి మీరు వార్తలు చదువుతున్నప్పుడు, కథలు వింటున్నప్పుడు లేదా మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కడ డైరెక్ట్ స్పీచ్ వాడుతున్నారు, ఎక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ వాడుతున్నారో గమనించడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల భాష ఇంకా బాగా అర్థమవుతుంది. థాంక్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.